హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. కోల్కత్తాలో ఇది మా డే 2 వ్లాగ్ అనమాట. ఇంకా ఈ హోటల్లో తట్టబట్ట సర్దుకొని హోటల్ ని చెక్అవుట్ చేసి ఇంకా వేరే హోటల్ కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా అక్కడ ఉన్నాయి అవన్నీ కూడా బ్యాగ్ లోనే ప్యాక్ చేసేసి బయలుదేరిపోతాం అనమాట. పెద్దోడు డల్ గా ఎందుకు ఉంటున్నాడు వీడియోస్ లో అంటున్నారు. కాస్త నవ్వురా, ఏమైంది డల్ గా ఉంటున్నావు అంటే నువ్వు? మా చిన్నోడు కాస్త చురుకు ఎక్కువ కొంచెం మాట్లాడతాడు, యాక్టివ్ గా ఉంటాడు. వీడు కొంచెం సైలెంట్ కిల్లర్ అనమాట, సైలెంట్ గా ఉంటుంటాడు. అందుకే కొంచెం డల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. మా బావ నిన్న ఈ గ్రీన్ టీలు తాగారు, అస్సలు బాగాలేదు అంటున్నారు. అందుకోసమనే ఈ రోజు మిల్క్ పౌడర్ వేసేసి కాఫీ పెట్టమన్నారు. నాకు నేనైతే ఇంకా కాఫీ పెడతా. ఆల్రెడీ కెట్లో హాట్ వాటర్ అయితే పెట్టేశాను. ఇందులో కొంచెమే ఉంది. నేనైతే 2 ప్యాకెట్లు వేసేస్తున్నా కాఫీ. స్ట్రాంగ్ గా పెట్టమన్నారు. ఓన్లీ బ్లాక్ కాఫీకి అయితే ఆ మాత్రం సరిపోద్ది. పాలతో కాఫీ కాబట్టి కొంచెం ఎక్కువ కాఫీ పొడి పడుతుంది. ఇప్పుడు ఇందులో ఇదిగోండి మిల్క్ పౌడర్, ఇవి కూడా ఒక 2 ప్యాకెట్లు వేస్తా. నాకు మిల్క్ పౌడర్ అంటే చాలా ఇష్టము. ఒట్టొట్టిది అలా నోట్లో వేసుకొని తినేసేదాన్ని చిన్నప్పుడు. ఎంత ఉంది, బాగానే ఉన్నట్టుంది ప్యాకెట్ చిన్నదే గాని. ఇప్పుడు ఇంకా హాట్ వాటర్ వేసేస్తా. కాఫీ అయిపోయింది. ఇంకెక్కడ చిన్న పళ్ళు ఇచ్చారు, ఈ పళ్ళతో కలుపుకోవడానికి. ఇంక మర్చిపోయాను, ఇందులో షుగర్ కూడా వేయాలి. ఇదిగోండి షుగర్ ఫ్రీ నేచురల్ ఏదో ఇది ఇచ్చారు. మొత్తం వేసి ఎలా ఇవి కూడా 2 వేస్తున్నా, 2 ప్యాకెట్లు. మా బావ తాగి చెప్తారు టేస్ట్ ఎలాగుందనేది. ఎలాగున్నా తాగాల్సిందే. ఇక్కడ నేనేటి ఇంట్లో ఉన్న దానిలో చేయలేదు, ఇక్కడ ఏవైతే ఉన్నాయో దాంతో చేస్తున్నాను కాబట్టి ఎలాగున్నా తాగాల్సిందే. అంతే, కాఫీ రెడీ అయిపోయింది. ఇంకా మా బావకి తీసుకుని వెళ్ళి అయితే ఇచ్చేస్తా. మా బావ ఏమో పొద్దునకి ల్యాప్టాప్ మీద పడ్డారు. కాఫీ తాగి చెప్పి ఎలాగుంది అనేది. ఎలాగుంది? పర్లేదంట. మా వాళ్ళేమో బ్రష్లు చేస్తున్నారు. చేయండి, దెబ్బకి పళ్ళు అయి తెల్లకైనా రావాలి, లేదంటే పళ్ళు ఊడిపోయి చేతులకైనా వచ్చేయాలి. అలా చేసేయాలి బ్రష్. మా పిల్లలిద్దరికి గోరువెచ్చని నీళ్ళు అయితే ఇచ్చాను. వీళ్ళైతే వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వేడి నీళ్ళని. మా బావేమో ఇక్కడ కాఫీ తాగుతున్నారు. నాకే ఏ అలవాటు లేదు. నిన్నట్లాగే ఈ రోజు కూడాను నేను మా పిల్లలే ఫస్ట్ రెడీ అయ్యాము. మా బావ అయితే ఇంక ఇప్పుడు స్నానానికి వెళ్ళారనమాట. మా వాళ్ళు అయితే చూస్తే ఆ టీవీ చూస్తున్నారు, లేదంటే ఇదిగోండి ఈ స్ప్రింగుల్ తో ఆడుకుంటున్నారు. ఇప్పుడు 3 సార్లు చిక్కులు చేశాడు తెల్లర్లేసి నుంచి. అంతా కూడా నీట్ గా ఇప్పాము. మా బావ కూడా ఇంక రెడీ అయిపోయారు. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేస్తాము. ఆకలి వేస్తున్నాయి. వెళ్దామా బ్రేక్ఫాస్ట్ కి? నువ్వురా పెద్దమ్మా, వెళ్దామా? పదండి. ఇంకా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ లోకి ప్యాన్ కేక్, డోనట్, శాండ్విచ్, అలాగే సేమియా ఉప్మా అయితే తీసుకుని వచ్చాను. మా పిల్లలు అయితే తింటున్నారు ఇద్దరు కూడాను. ఇంకా నేను కూడా సేమ్ అవే తీసుకుని వచ్చిన. కాకపోతే నేను ఇదేదో పులిహోర లాగా ఉంది, ఈ పులిహోర అయితే తీసుకుని వచ్చాను అనమాట. మా పిల్లలకైతే ఎక్స్ట్రాగా డోనట్ తీసుకుని వచ్చా, పిల్లలు కదా ఇష్టంగా తింటారనేసి. మా బావ కూడా సేమ్ అవే తెచ్చుకున్నారు. కాకపోతే ఉడకబెట్టిన ఒక టమాటా కూడా తెచ్చుకున్నట్టున్నారు. అలాగే వాటర్ మిలన్ జ్యూస్ తెచ్చారు. మేము ఇవి తినేసిన తర్వాత జ్యూస్ల దగ్గరికి వెళ్తాము. డోనట్ నచ్చిందా? మా పిల్లలకి డోనట్ నచ్చిందంట. ఎప్పటి నుంచో డోనట్ అనేవాళ్ళు. ఫైనల్ గా ఈ రోజు తింటున్నారు డోనట్ ఫస్ట్ టైం. మా బాబు నేనట్లాగే ఈ రోజు కూడాను ఆమ్లెట్ తెప్పుకున్నారు. డోనట్ అన్నారు. డోనట్ మీద చాక్లెట్, తర్వాత స్ప్రింక్లర్స్ అంతా తినేశారు. డోనట్ వదిలేశారు. మా పెద్దోడు మాత్రం మెల్లిక డోనట్ అయితే కంప్లీట్ చేసాడు. ఇంకా అందరం అయితే తినేసాము. ఇంక ఇప్పుడైతే రూమ్ కి వెళ్ళిపోతాము. బయట టీ షర్ట్లు కొనొద్దు వద్దు అంటే ఈ కారు బొమ్మలు ఉన్నాయని కావాలన్నారు. వాటర్ మెలన్ గల ఈ హోటల్లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. అందుకే అది ఒకసారి చూసుకొని వెళ్ళిపోతాం అనేసి అయితే వచ్చాము పూల్ దగ్గరికి. ఓ చిన్నదేనా, చిన్న స్విమ్మింగ్ పూల్. వావ్, దిగుతూ బాగుండే. వద్దులే, బట్టలు పోతాయి అనవసరం. ఈడికి పడిగా నీటికి పడేసే, ఈడికి పడేసే. హోటల్ నుంచి వెళ్ళిపోతాము అన్నప్పుడు మేము హోటల్ అంతా ఎలాగుంది ఏంటి అనేసి చూస్తున్నాము. తినేసి పైకి అయితే వచ్చేసాము. మళ్ళీ మా పిల్లలకి ఏంటో బట్టలు వేసాను అనుకుంటున్నారా? ఇందాక డోనట్ అవన్నీ తిన్నారు కదా, మొత్తము కూడా ఈ టీ షర్ట్ల మీద పడేసుకున్నారు. అందుకే వైట్ టీ షర్ట్లు వద్దురా సామి అనేసి అంటే దీని మీద ఇదేదో ఈ జీప్ బొమ్మ ఉందంట కావాలన్నారు. కొన్నప్పుడేమో బాగుంది, ఇప్పుడు ఎంత మరకైనా సరే ఈ వైట్ బట్టల మీద క్లియర్ గా తెలుస్తుంది. ఇంకా అందుకు తోడు చాక్లెట్ మరక కాబట్టి చాలా క్లియర్ గా తెలుస్తుంది అనమాట. అందుకోసమనే ఈ 2 టీ షర్ట్లు కూడాను తీసేసి బాత్రూమ్ లో హ్యాండ్ వాష్ ఉంటే దాంతో వేగంగా కొంచెం ఉతికేసా. ఇంకా లైట్ గా అయితే మరకలు అయితే ఉన్నాయి కానీ పర్లేదు, ముందు దానికంటే బెటర్ గా ఉంది కదా అనేసి అయితే ఇంకా అనుకుంటున్నాను. ఇవైతే కాసేపు ఆరాలి, తడిగున్నాయి, తడిపేశాను అనమాట. ఇవి కాస్త ఆరిపోతే ఇంకా మళ్ళీ వాళ్ళకి టీ షర్ట్లు వేస్తాను. పిల్లలకి వైట్ టీ షర్ట్లు వేస్తే చూడడానికి మాత్రం బాగుంటారు, కానీ వీటికి అంటిన మరకలు ఉతకాలంటే తల్లులకు మాత్రం సరదా తీరిపోద్ది. మేము వచ్చేటప్పుడు చూపించాం కదా, దారిలో
పైన గాల్లో ఉంది బిస్వ బంగ్లా అనే ఒక రెస్టారెంట్. దానికైతే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అందుకోసమనే ఇంకా ఖాళీగా ఉన్నాము. అదైతే 12కి ఓపెన్ చేస్తారంట. ఇంకా చాలా టైం ఉంది. అందుకే ఇవి కూడా ఉతికాను అనమాట, కాస్త ఆరుతాయి అనేసి. ఆల్రెడీ హెయిర్ డ్రైయర్ బాత్రూమ్ లో ఉంటే దాంతో కాసేపు పెట్టాను. తర్వాత ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసినాను. కానీ మనకు కావాలన్నప్పుడు మాత్రం ఇవి త్వరగా ఆరవు. ఇంకా టైం కూడా ఉంది కదా అనేసి ఇంకా కూర్చొని ఉన్నాము. బిస్వ బెంగాల్ రెస్టారెంట్ కి అయితే బయలుదేరాం అనమాట. బిస్వ బంగ్లా రెస్టారెంట్ కి అయితే బయలుదేరాము. ఇప్పుడు టైం అయితే 12:30 అయిపోయింది. బయలుదేరాము. అక్కడికి కార్ మీద వెళ్తే కార్ పార్కింగ్ కి ఎక్కడ ప్లేస్ లేనట్టుంది. అందుకోసమనే కారు ఇక్కడ హోటల్లోనే ఉంచేసి టోటోకి వెళ్ళిపోతాము. ఇక్కడ నుంచి 1.5-2 కిలోమీటర్లు ఉంటది. అంటే అంతే 50 రూపాయలు అంట. టోటోకి 50 రూపాయలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ రెస్టారెంట్ లోనే లంచ్ చేసేస్తాము. పైకి వెళ్ళాలన్నా కూడా అక్కడ లంచ్ చేయాలి, అప్పుడే అలౌ చేస్తారు. లేకపోతే అలౌ చేయరు. ఈవినింగ్ టైమే 100 రూపీస్ తో అలౌ చేస్తారు పైకి. అదిగోండి ఆల్రెడీ వచ్చేసామన్నమాట. ఇక్కడే ఉంది బిస్వ బంగ్లా రెస్టారెంట్. ఇదిగోండి ఇప్పుడు ఈ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. ఆ పైన కనిపిస్తుంది కదా అదే అని రెస్టారెంట్. ఇంకా దీనికి టికెట్ తీసుకోవడానికి అయితే అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. మా బావ అయితే వెళ్తున్నారు టికెట్ తీసుకొని రావడానికని. ఇంక ఇప్పుడైతే మనము 4 పోల్స్ ఉన్నాయి కదా కింద. అందులో ఒక పోల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. పైకి వెళ్ళడానికి ఈ తిన్నగా అయితే మెట్లు ఉన్నాయి. మొన్న చూపించాను కదా అదిగోండి ఆపోజిట్ గా ఉన్న పిల్లర్ కి ఒక దానికి స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మేము నిల్చున్న పిల్లర్ దగ్గర ఒక దగ్గర స్టెప్స్ ఉన్నాయి అనమాట. మిగిలిన ఇటు పిల్లర్ కి అయితే స్టెప్స్ ఏమీ లేవు. ఇప్పుడైతే మధ్యలో ఉన్నాము, చూస్తున్నాము. చుట్టూరా రింగ్ లాగా ఉంది. కింద ఇవన్నీ కూడా కిచెన్ లాగా ఉంది. ఇదిగోండి ఇదంతా కూడా కింద కిచెన్ అనమాట. మా బావ అయితే టికెట్ తీసుకుని వచ్చేసారనమాట. బఫెట్ లంచ్ అంట. మా ఇద్దరికి కూడాను లంచ్ కి ఒకరికి 750. అంటే మా ఇద్దరికి కూడాను 1573 రూపాయలు. జిఎస్టీ ట్యాక్స్ అన్ని కలిపి. మా పిల్లలిద్దరికి కూడాను ఒకరికి 400 అంట. వాళ్ళకి బఫెట్ చైల్డ్ బఫెట్. వాళ్ళిద్దరికి 840 రూపాయలు. బిల్లు అయితే గట్టిగానే ఉంది. మరి టేస్ట్ ఎలాగ ఉంటుందట చూడాలి. బఫెట్ కి మాకు మా పిల్లలకి కలిపేసి 2400 చిల్లర అయింది. మనం కావాలి అంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి. మెట్ల ద్వారా కూడా పైకి వెళ్ళొచ్చు. లేదంటే లిఫ్ట్ ఉంది. లిఫ్ట్ ద్వారా అయినా వెళ్ళిపోవచ్చు. మేమైతే లిఫ్ట్ ద్వారా వెళ్ళిపోతున్నాం పైకి. పైకి వెళ్ళిన తర్వాత పైన టాయిలెట్స్ లేవంట. వాష్ బేసిన్ కూడా లేదంట. చేతులు కడుక్కోవడానికి అవి ఏం లేవంట. కిందే ఉన్నాయి. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత కావాలంటే మాత్రం లేవు. ముందే చెప్పేస్తున్నా. అందుకండి పైకి అయితే వెళ్ళిపోతున్నాము. పైకి వెళ్లే కొద్ది సిటీ వ్యూ అయితే సూపర్ కనిపిస్తుంది. అబ్బా ఏదో వాళ్ళండి లైఫ్ లో ఒక్కసారి ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలము. ఎలాంటి ఎక్స్పెన్సివ్ ప్రతిసారి చేయలేము. ఇదిగోండి పైకి అయితే వచ్చేసాము. చేపట్టుకోమా. ఇదిగోండి ఇక్కడ అన్నమాట బఫెట్ సిస్టమ్ మొత్తం ఉంది ఇక్కడ. ఇప్పుడు న్యూ ఇయర్ తర్వాత ఈ క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికోసమనే ఈ విధంగా బఫెట్ సిస్టమ్ పెట్టారంట. లేకపోతే ఈ బఫెట్ సిస్టమ్ ఏమి ఉండదంట. వా ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే సూపర్ ఉంది. ఇంకా నైట్ టైం అయితే లైటింగ్లతో చాలా బాగుంటది. ఈ పైది మెట్రో స్టేషన్ అన్నమాట. ఎంత బాగా కనిపిస్తుందో వ్యూ మొత్తము కూడాను. సిటీ వ్యూ సూపర్ ఉంది. కిందేమో రోడ్లు, పైనదేమో మెట్రో, ఈ గాల్లో ఏమో రెస్టారెంట్. సూపర్ ఉంది. ఎక్కడికి వచ్చిన ఫోటోలు కావాలి కదా, కొన్ని ఫోటోలు అయితే దిగేసాము. ఫుల్ ఏసీ ఉంది, చలేసేస్తుంది అనమాట. ఇంక నేను స్వెటర్ లాంటివి వేసుకున్నా కానీ చలేసేస్తుంది. ఒకసారి చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇంక తినడానికి కూర్చుందాము. మనమైతే గాల్లో పైన ఉన్నాం రెస్టారెంట్ లో. కింద అయితే 4 వైపుల నుంచి 4 రోడ్లు అయితే ఉంటాయి అనమాట. 4 రోడ్లు కలిసి ఒక జంక్షన్ లో ఇలా పెట్టారు. అదిగోండి ఆల్రెడీ మా ఓడు ఆకలి అనిపోతాడట. ఇంకా హంగ్రీ అంట. ఎక్కడ మా దగ్గర కూర్చొని తినేస్తాము. అసలు 2400 మా నలుగురికి. మా పిల్లలకి ఆల్రెడీ కావాల్సినవన్నీ వేసుకుని వెళ్ళి అయితే ఇచ్చేసాము. వాళ్ళు తింటున్నారు. ఇప్పుడు మేము వేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే సలాడ్. నాకు కూడా 2 వేసాను నీ చేతులతోటి. ఉల్లిపాయ చాలు. ఈ మధ్య ఏటో మా బావ ఎక్కువ టమాటాలు తినేస్తున్నారు. నాకొద్దు, అప్పడాలు కావాలి. సరిపోతాయిలే. ఇవేటో మసాలా అప్పడాలు అనుకుంటా. నెక్స్ట్ ఇది పన్నీర్ పహారీ టిక్కా అంట. నాకు కూడా ఒక్కటి చాలు. రోజు నాన్ వెజ్ తింటే తప్పలేదు కానీ పన్నీర్ తింటే తప్పు మా బావకి. వెజిటేబుల్ సాల్ట్ అండ్ పెప్పర్ అంట. అన్ని రకాల వెజిటేబుల్స్ సాల్ట్ పెప్పర్ లో ఫ్రై చేసినట్టున్నారు. నెక్స్ట్ ఇది ఫిష్ ఇన్ బార్బిక్యూ సాస్ అంట. వేసే 2 వేసే చాలే. అన్ని ఇక్కడ ఉన్న ఐటమ్స్ అన్ని కొంచెం కొంచెం వేసుకోవాలిగా. ప్లేట్ పట్టదు అన్ని ఎక్కువ వేసుకుంటే. ఇది బట్టికా ముర్గ్ అంటే ఇది చికెన్ ఒకటి చాలే. ఇంక ఇది జీరా పీస్ పులావ్ అంట. ఇంకా పక్కనది పప్పు. ఇక్కడ మనలాగా రసము సాంబార్లు దొరకవు. నెక్స్ట్ ఇక్కడైతే చపాతీలు ఉన్నాయి. అలాగే నాన్ ఉన్నాయి. ఏది కావాలంటే అది.
నెక్స్ట్ ఇది ఆలు ధనియా మసాలా, ఇదేమో పన్నీర్ కూర, ఇదేంటిది ఫిష్ తవా మసాలా అంట. సరిపోతుంది ఒక పీస్. మరి 2400 కట్టాము మా నలుగురికి, ఆ మాత్రం న్యాయం చేయాలి అన్ని రకాలు టేస్ట్ చేసి. ఇంక పక్కదైతే ఇది మటన్ కాసా అంట, అంటే మా బావ తింటారులేండి. నెక్స్ట్ ఇంక ఇది క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ కావాలంటే ఐస్ క్రీమ్ కూడా ఉంది. ఇదిగోండి ఆల్రెడీ మా పిల్లలకైతే కొన్ని తీసుకుని వచ్చి ఇచ్చేసాము, మా వాళ్ళు అయితే తింటున్నారు. ఇంక నేను మా బాబు కూడా తీసుకుని వచ్చాము. మరి టేస్ట్ ఎలాగుంటదో ఏంటో తినేసి చెప్తా. ఇంకా నేనే ఫస్ట్ టేస్ట్ చేస్తున్నా. ఏంటది? ఫిష్ ఫిష్ స్టార్టర్స్ తినేసాను. ఇంక ఇక్కడైతే ప్లెయిన్ రైస్ లేదనమాట, ఇది జీరా మటర్ రైస్ అన్నారు కదా, అదే ఉంది. రైస్ తో పాటు పప్పు తినేస్తున్నా. వచ్చే నుంచి కంటిన్యూగా నాన్ వెజ్ తింటూనే ఉన్నాము. నిన్న నైట్ ఓన్లీ వెజ్ తిన్నాను నేను. మా పిల్లలైతే ఆ రోడ్డు వైపే చూసుకొని తింటున్నారు. మా పెద్దోడు చూడండి. ఏం చూస్తున్నావు అమ్మా? రోడ్డా? చెప్పమ్మా. ఆరెంజ్ గ్రేవీతో ముంచుకొని తింటున్నాడంట. తిను. ఏం ఐడియా సర్జీ, బాగుందా? ఇంకా మా బావ రోటి మటన్ తీసుకొని వచ్చారు. టేస్ట్ ఎలాగుంది? పర్లేదంట. తినేస్తే కొంచెం రైస్ ఐటమ్, తర్వాత ఏదో ఒకటి తినేస్తే నీకు టమ్మీ ఫుల్ గా ఉంటది. అప్పుడు క్యారెట్ హల్వా, ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చిన. ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ బాగుంది, కానీ ఏందో ఎక్కువ తినలేకపోయినా, కొంచెమే వేసుకున్నా, అది కూడా వదిలేసిన. పట్టాను. ఏం చేసామని 10:30-11 వరకు టిఫిన్ చేసాం. తర్వాత రూమ్ లో వెళ్ళి రెస్ట్ తీసుకున్నావు. ఇప్పుడు 2 గంటకి లంచ్ వచ్చాము. ఇప్పుడు టైం 2 అవుతుంది. నేను అట్లాగా తిరిగితే కదా మంచి ఆకలేసిద్ది. డబ్బులు వేస్ట్ అయిపోయి అని అనిపిస్తుంది. తినేయాలంటే కడుపు పట్టట్లేదు, తినలేకపోతున్నాము. మా పిల్లలు స్టార్టర్స్ వాళ్ళ చేతులతో వాళ్ళు తినేశారు. ఇంకా ఆ తర్వాత నేనైతే కొంచెం జీరా పీసు, పలావు, పప్పు అయితే కలిపి పెట్టేశాను. ఇంకా పైనుండి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరైనా కోల్కతా వస్తే దీన్ని మాత్రం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి, మిస్ అవ్వద్దు. ఫైనల్ గా మా పిల్లలకు కూడా ఐస్ క్రీమ్, క్యారెట్ హల్వా తినిపించేస్తుంది మాధవి. తినేసాము, ఇంకెళ్ళిపోతున్నాము. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం లిఫ్ట్ లోంచి. ఏమైంది? అక్కడ ఎల్లో కలర్ టాక్సీ కనిపిస్తుంది కదా, ఆ టాక్సీలు అయితే ఈ కోల్కతాలో చాలా ఎక్కువ ఉంటాయి. ఇది న్యూ టౌన్ కాబట్టి చాలా తక్కువ కనిపిస్తున్నాయి. అదే ఇప్పుడు మనము ఓల్డ్ టౌన్ కి వెళ్ళిపోతే విపరీతంగా కనిపిస్తాయి అనమాట. ఎక్కువ అలాంటి ఎల్లో కలర్ టాక్సీలే కనిపిస్తాయి. పాత సైకిల్ కూడా చూడండి వదలకుండా డెకరేట్ చేసేసారు. మంచి డెకర్ లాగా చేశారనమాట పాత సైకిల్ అన్ని కలిపి. ఏదైనా మంచి క్రియేటివిటీ ఉండాలే గానీ దేన్నైనా సరే మంచిగా క్రియేట్ చేయొచ్చు. పదండి మళ్ళీ ఇప్పుడు టోటో తీసుకుని వెళ్ళిపోవడమే. ఇంకా హోటల్ కి వెళ్ళి 1 గంట రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వెళ్తాం అనమాట వరల్డ్ మార్కెట్ కి. మా హోటల్ నుండి ఇక్కడికి వచ్చేసరికి ఏమో 50 తీసుకున్నారు. ఇటు నుండి వెళ్ళడానికి ఏమో ఆటో అతనికి అడిగితే 100 రూపాయలు అన్నారు. ఈ టోటో అడిగితేనేమో 60 రూపాయలు అంట, 10 రూపాయలు ఎక్స్ట్రా. ఇంకేం చేస్తాము, టైం అయిపోతుంది, వెళ్ళి పడుకుంటాము అనేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. అయిపోయింది. ఫైనల్ గా అయితే ఒక డ్రీమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పైకి వెళ్ళాలని ఎప్పటి నుంచో ఉండేది నాకు కూడా, ఇప్పటికి ఫుల్ఫిల్ అయింది. ఈసారికి మాధవి దయ వల్ల అయిపోయింది. నువ్వే వెళ్దాం అని ఒప్పలేదు. అమ్మయ్య తినేసి అయితే వచ్చేసాము. అసలు ఫుల్ గా ఉందనమాట. మా బావ అక్కడ ల్యాప్టాప్ ఆన్ చేశారు, ఆ రిఫ్లెక్ట్ చూడండి వచ్చి నా మొహాన్ని కొడుతుంది. ఇంక ఇప్పుడైతే 1 గంట సేపు పడుకొని 3:30-4 ఆ టైంలో ఈ హోటల్లో చెక్అవుట్ చేసేసి న్యూ మార్కెట్ కి దగ్గరలో ఒక హోటల్ బుక్ చేశారు అనమాట. ఇంకా హోటల్ కి వెళ్ళిపోవాలి. ఇంకా అలాగే ఈవినింగ్ షాపింగ్ అదంతా చేస్తాము. కోల్కతా ఎందుకు వచ్చామో అనిపిస్తుంది, అంటే నాకు ఇంటికి వచ్చినాం అనిపిస్తుంది. అసలు అంటే చూసిన ప్లేసెస్ తక్కువ, తినే తిండి ఎక్కువ అయిపోయింది. అందరము కాసేపు ఒక స్లీప్ వేస్తాము. ఇంకా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి మా ముగ్గురమే పడుకున్నాము. ఇంకా పడుకొని లెగ్సి ఫ్రెష్ అయిపోయి ఇంకా చెక్అవుట్ చేయడానికి అయితే కిందకి లగేజ్ అంతా పట్టుకొని తట్టబొట్ట సర్దుకొని అయితే వెళ్ళిపోతున్నాము. చెక్అవుట్ చేస్తే అయితే ఇంకా బయటకు వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ మేము ఉండిపోయే హోటల్ కి వెళ్ళడానికి 46 మినిట్స్ చూపిస్తుంది అనమాట. కోల్కతాలో షాపింగ్ ఫేమస్ న్యూ మార్కెట్ అనమాట. ఇంకా మేమైతే వాటి దగ్గరలోనే ఒక హోటల్ అయితే తీసుకుంటున్నాము. ఆల్రెడీ మా బావ తీసుకున్నారు. హోటల్ నుంచి నడుచుకొని వెళ్ళిపోవచ్చు. అంటే కార్ పార్కింగ్ అంటే అన్ని దగ్గరలో కష్టము, చాలా కష్టము. అందుకోసమనే వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేటట్టే మా బావ హోటల్ అయితే తీసుకున్నారు. ఈ కోల్కతాని 1-2 రోజుల్లో చూపించడానికి అంత ఉండదన్నమాట. ఒక 4-5 రోజులు, ఒక వారం రోజులకి వస్తే ఫుల్ గా చూపించచ్చు. ఏది అంటే ఏదో తిరగాలి కదా, చూడాలి కదా అన్నట్టు హడావిడిగా అయిపోతుంది అనమాట. ప్రశాంతంగా ప్రతిదీ చూడాలి ప్రశాంతంగా అంటే ఒక వారం రోజులు టైం తీసుకొని వస్తే
ప్రతిదీ ప్రశాంతంగా మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. ప్లస్ వింటర్ లోనే బెస్ట్ టైం కోల్కతా చూడడానికి. వేసవికాలం వచ్చినప్పుడు అయితే మామూలుగా ఉండదు. ఇంకా మేము ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యే లోపల మాత్రం ఈ కోల్కతాలో ఉండే టూరిస్ట్ ప్లేస్లు, తర్వాత తిరగాల్సిన ప్లేస్లు అన్ని కూడాను కవర్ చేసేయాలని అయితే అనుకుంటున్నా. ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ కూడా హోటలే అన్నమాట. ఐటీసీ రాయల్ బెంగాల్. అందులో ఒక రోజుకి 15,000 అంట. 15,000 స్టార్టింగ్. 15,000. అబ్బో, అంటే ఇంకా హైయెస్ట్ ఎంతో స్టార్టింగ్ నార్మల్ రూమ్ 15,000 అంట. కానీ సూపర్ ఉంది బయట నుంచి. అదేదో ప్యాలెస్ లాగా ఉంది మా బావ అన్నట్టు. ఇంకా రాజ్ ప్యాలెస్ లాగే ఉంటుంది. ఇదిగోండి ఈ కింద కనిపిస్తుంది కదా ఇదేనమాట సైన్స్ సిటీ. ఇదైతే చదువుతున్న పిల్లలకైతే చాలా బాగుంటది. మంచి సైన్స్ అవన్నీ దానికి సైన్స్ గురించి ఉంటుంది అనమాట. మెయిన్ గా మేము ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళాము. ఇప్పుడైతే టైం లేదు. ఇంకెప్పుడైనా వచ్చేటప్పుడు ఖచ్చితంగా మీకు ఈ సైన్స్ సిటీ కూడా చూపిస్తాము. మా పిల్లలకు కూడాను ఒకసారి చూపించాలి. ఈ గుర్రం రథాలు అనేవి ఎక్కువగా విక్టోరియా మెమోరియల్ దగ్గర ఉంటాయి. విక్టోరియా మెమోరియల్ ముందు ఒక పెద్ద గ్రౌండ్ అయితే ఉంటుంది. ఆ గ్రౌండ్ చుట్టూ కూడాను మనకి ఈ గుర్రం రైడ్ లాగా అయితే తిప్పుతారు. ఊరికే కాదులేండి, దీనికి కూడా డబ్బులు కట్టాలి. విక్టోరియా మెమోరియల్ కి ఎక్కువ మంది ఫారినర్స్ విజిట్ చేస్తా ఉంటారు. వాళ్ళకి ఇది కొత్తగా ఉంటది కదా, వాళ్ళైతే ఎక్కువగా దీన్ని ప్రిఫర్ చేస్తారనమాట. వాళ్ళనే కాదు మేము కూడా ఒకసారి అయితే ఎక్కాము. చాలా బాగుంది రైడ్ అయితే. మా పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేశారు. అప్పుడు మా పిల్లలు అయితే కొంచెం చిన్నోళ్ళు. మేము ఈవినింగ్ బయలుదేరాం కదా, ఎక్కడ పడితే అక్కడే ట్రాఫిక్ జాము. కార్లు అసలు ముందుకు కదలట్లేదు. లంచ్ తిన్నాక లెమన్ ట్రీ హోటల్లోనే పడుకుడిపోయాం. కానీ ఆ లెమన్ ట్రీ హోటల్లో చెక్అవుట్ అయిపోయి చక్కగా ఆఫ్టర్నూన్ ఈ ఓల్డ్ టౌన్ లో ఉండే హోటల్ కి వెళ్లి రెస్ట్ తీసుకోవాల్సింది అనిపించింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంత ట్రాఫిక్ ఉండేది కాదంట. ఈవినింగ్ అయింది కదా, ఇంకా అందుకే ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. ఫైనల్లీ ఓల్డ్ టౌన్ లో మేము ఉండబోయే కెంప్టన్ హోటల్ కి అయితే వచ్చేసాము. ఈ హోటల్ కాస్త లోపలికి ఉంది. హోటల్ లోపలికి అయితే వచ్చేసాము. ఇంకా లోపల రూమ్ ఎలాగుందో ఏంటో వెళ్ళి చూడాలి. మా బావ అయితే కార్ పార్కింగ్ వెళ్ళారు. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా మేము ఉండబోయే రూమ్ కి అయితే వెళ్తున్నాము. మిర్రర్ అయితే చాలా బాగుంది. ఇంక ఇప్పుడు మేము ఉండబోయే హోటల్ రూమ్ అయితే ఇదనమాట. అప్పుడు మేము ఆ హోటల్లో ఉండేటప్పుడు లెమన్ ట్రీ హోటల్ రూమ్ ఎలాగుంది ఏంటి అనేది చూపించారు కదా. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చాము, ఇక్కడ కూడా ఒకసారి ఈ హోటల్ రూమ్ ఎలాగుందో ఏంటో అనేది అయితే చూపించాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఒక పెద్ద మిర్రర్ అయితే ఇచ్చారనమాట అన్ని రెడీ అవడానికి. ఇంకా ఈ సైడ్ వస్తేనేమో ఇక్కడ ఒక కబోర్డ్ మన లగేజ్ అంతా పెట్టుకోవడానికి. అబ్బో, ఇక్కడ కూడా లాకర్ ఇచ్చారు. ఇంకా ప్రతి హోటల్లో ఉంటది ఇప్పుడు లాకర్. అచ్చా, మనం అంత విలువైనవి ఏమి తెచ్చుకోలేదు. లాకర్ అంతా హాస్పిటల్. ఇంక ఇక్కడైతే ఇది బాత్రూమ్ అనమాట. బాత్రూమ్ కూడా ఎలాగుందో చూడాలి. కూడా సేమ్ ఆ హోటల్ బాగుంది. బాత్రూమ్ కూడా కొంచెం స్పేసియస్ గా ఉంది. ఇంకా టీవీ, ఆ టీవీ నీటి తిప్పు. ఇదొక్కుందా, మనకి ఇష్టం వచ్చిన వైపు తిప్పుకోవచ్చు. చిన్న ఫ్రిడ్జ్ అయితే ఇచ్చారనమాట. ఫ్రిడ్జ్, ఇలాంటి ఫ్రిడ్జ్లు ఎక్కడ దొరుకుతాయో. నెక్స్ట్ అయితే ఇదిగోండి 2 సోఫాలు ఇచ్చారు. టీ పోయి అనమాట. చిన్న డెస్క్ లాగా ఇచ్చారు. వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. చిన్న చైర్ కూడా ఇచ్చారు. కాఫీలు టీలు పెట్టుకోవడానికి ఇదిగోండి బాగుంది. ఇంకా అన్ని సేమ్ ఆ హోటల్ స్టాండర్డ్ అన్ని. ఇది కూడా 4 స్టార్ హోటల్. బెడ్. ఇంకెక్కడైతే ఒక చిన్న డెస్క్ ఇచ్చారు. నెక్స్ట్ ఇటు ఓపెన్ చేసి చూద్దాం. బయట మార్కెట్ ఆయన కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర న్యూ మార్కెట్ పార్క్ స్ట్రీట్. ఇప్పుడు అక్కడికే వెళ్తాము. ఇక్కడైతే ఒక చిన్న బాల్కనీ లాగా కూడా వచ్చింది. బాల్కనీ నుంచి కూడా అదే కానీ అంటే కొంచెం ఓపెన్ ఉంది. మనం న్యూ మార్కెట్ వరకు వెళ్ళక్కర్లేదు అనుకుంటా. ఇక్కడే చాలా షాపింగ్ మాల్ ఉన్నాయి. ఇదిగోండి నేనైతే ఆపిల్ తింటున్నాను. మా పిల్లలు మాధవి అయితే ఆరెంజ్ తింటున్నారు అనమాట. హల్దియా నుంచి తెచ్చుకున్న ఫ్రూట్స్. అక్కడ తినడం నిన్న హోటల్లో తినడం కుదరలేదు. ఇప్పుడు ఎలాగో ఈవినింగ్ టైమే కదా, తినేసి షాపింగ్ కి బయలుదేరుతాం. షాపింగ్ అంటే మేము చేసేది ఏముండదు, మాధవినే మొత్తం మేడం గారే. గుర్తెట్టుకోండి నేనైతే రెండు షాపింగ్ కి అయితే తీసుకెళ్ళమంటున్నా. ఒకటి జూడియోకి తీసుకెళ్ళమంటున్నాను. తర్వాత శ్రీ లెదర్స్ అనేసి ఉంటది అనమాట. హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు, బెల్ట్లు, అక్కడ లెదర్స్ అన్ని దొరికిపోతాయి. చాలా పెద్ద షాప్ అనమాట. ఇప్పుడు మన సైడ్ కూడా ఆ షాప్ అయితే పెట్టినట్టున్నారు. వైజాగ్ లో, తర్వాత హైదరాబాద్ లో కూడా ఉంది. ఆ షాప్ కి తీసుకెళ్ళమంటున్నాను. అప్పుడైతే లాస్ట్ ఇయర్ ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నా. ఇప్పటికి కూడా వాడుతున్నా. చాలా బాగుంది. చెక్కు చెదరలేదు అనమాట. ఇంకేదన్నా మంచి బ్యాగ్లు ఏమైనా ఉంటే 1-2 బ్యాగులు తీసుకుందాం అనుకుంటున్నా. జూడియోకి వెళ్ళలేదు. ఒకసారి జూడియో అందరూ అంటారు కదా బాగుంటాయి తక్కువ రేట్లు అది ఇదని చూడాలని ఉంది నాకు. వెళ్ళి చూస్తాం ఎలా ఉంది ఏంటని కలెక్షన్. ఇవి నిన్నే కొన్నాము, అప్పుడే పాడైపోయినాయి. చూపించండి రా. నేను కూడా స్వెటర్ వేసుకున్నా. మా బావ స్వెటర్ వేసుకున్నారు. మా బుడ్డోళ్ళకి కూడాను చక్కగా స్వెటర్లు క్యాప్ లో పెట్టేశాము. అసలు ఇప్పుడు కొంచెం వాతావరణం చల్లగా ఉంది. బయటకు వెళ్తే చల్లటి గాలేస్తుంది కదా, నడుచుకొని వెళ్ళాలి కాబట్టి అందరము మళ్ళీ టిప్ టాప్ గా రెడీ అయిపోయినాము. ఓల్డ్ సిటీ అనేది ఈ విధంగా ఉంటది అనమాట. అంతా ఓల్డ్ గా ఉంటది. ఓల్డ్ బిల్డింగ్స్ అన్ని కూడా ఓల్డ్ అనమాట. ఇంకా అలా నడుచుకొని న్యూ మార్కెట్ ఏరియా దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదేనమాట పార్క్ స్ట్రీట్. ఇక్కడైతే జనాలు చూడండి, క్రిస్మస్ అయిపోయిన 2-3 రోజులకు కూడా ఎంత జనాలు ఉన్నారు. ఇంకా డెకరేషన్ కూడా ఫుల్ గా ఉంది. ఇంకా అదే క్రిస్మస్
క్రిస్మస్ టైంలో వస్తే అసలు నిల్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, అంత దారుణంగా ఉంటారు జనాలు. 2022లో కోల్కతాలో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూద్దాం అనేసి అయితే వచ్చామన్నమాట. అప్పటికి మా పిల్లలు చిన్నోళ్ళు, ఇక్కడ ఉండే జనాలకు చూసి మా పిల్లలు ఏడుపులు అనమాట. నేరకపోయి వచ్చాంరా దేవుడా అనిపించింది. ఆ తర్వాత మాకు పార్క్ స్ట్రీట్ పక్కనే జూడియో అయితే ఉంది, ఇంకా జూడియోలోకి వెళ్ళాము. పార్క్ స్ట్రీట్ లో క్రిస్మస్ డెకరేషన్ చూడండి ఎంత బాగుందో. ఈ డెకరేషన్ న్యూ ఇయర్ వరకు ఉంచుతారంట. ఇంకా జూడియోలోకి అయితే ఎంటర్ అయిపోయాము. మీరు ఒక దగ్గర ఉండి ఆడుకోండి అమ్మా, మీ అమ్మ అప్పుడే స్టార్ట్ చేసింది చూడడం. బాగుంది కానీ దీని మీద చెంకిలి ఊడిపోతాయేమో ఉతికితే. అక్కడ మేము మ్యాక్స్ లో అట్లా షాపింగ్ చేస్తాం కదా, అక్కడ ఉన్న రేట్లో ఉన్నాయి 799 499. ఈ కలర్ కుర్తీ నా దగ్గర ఒక్కటి కూడా లేదు, కాస్ట్ కూడా తక్కువే కదా అనేసి తీసుకున్నాను. షర్ట్ తీసుకుంటావా? తీసుకుంటా ఒకసారి ట్రై చేద్దామని ట్రయల్ రూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక పెద్ద లైనే ఉంది. అసలు ఈ షర్ట్ నేను వేసుకుంటే ఎలాగుంటదో ఏంటో చూసుకోకుండానే ఇంక నేను ఈ షర్ట్ అయితే ఒకటి తీసేసుకున్నాను. ఇక్కడ నైట్ డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి. ఇంకొక నైట్ డ్రెస్ కూడా తీసుకున్నాను ఈ పర్పుల్ కలర్ ది. నేను శ్రీ లెదర్స్ కి వెళ్తాం కదా, అక్కడే చెప్పులు తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. కానీ ఇక్కడ చెప్పులు చూసేసరికి ఊరికే అలా ట్రై చేశాను టైం పాస్ కని. నేను చూడడం అయిపోయింది, ఇంక ఇప్పుడు మా బావ చూస్తున్నారనమాట. మా బావ కూడా ఈ జూడియోలో ఒక షర్టు ప్యాంటు తీసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా మీ ఆటలు మీవేనా? ఇక్కడైతే పిల్లలకి లేవంట, ఓన్లీ ఆడోళ్ళకి మొగోళ్ళకి ఉన్నాయంట. ఇప్పుడు శీతాకాలం కాబట్టి ఎక్కువ ఈ స్వెటర్ లాంటివి ఇలాంటివి ఎక్కువ ఉన్నాయి. ట్రై మీ అని ఉంటే అన్ని ట్రై చేశాను. నేను ఎప్పుడు కూడా కాళ్ళకి నెయిల్ పాలిష్ చేసుకుంటా కానీ చేతికి ఎప్పుడు వేసుకోను, అలవాటు లేదు. జూడియోలో మా షాపింగ్ అయిపోయింది. బిల్ ఏమో నేను కట్టాను, కార్డ్ ఏమో మా బావది. ఇంకా మొత్తం బిల్ వచ్చి 3100 అయింది. జూడియో నుండి అయితే బయటకు వచ్చేసాము. ఇవన్నీ కూడాను న్యూ మార్కెట్ లోని షాప్స్ అనమాట. న్యూ మార్కెట్ కి పక్కనే ఇండియన్ మ్యూజియం అనే ఒకటి ఉంటుంది. ఇందులో అన్ని కూడాను పెద్ద పెద్ద జంతువుల అస్థి పంజరాలు అవన్నీ ఉంటాయి. మా పిల్లలకేమో డెడ్ పూల్ కావాలంటున్నారు. డెడ్ పూల్ ఏమో 350 చెప్పారు. మరి జూడియోలో మా షాపింగ్ అయింది కదా, ఇంక వీళ్ళు బొమ్మలకు కావాలంట. అక్కడ వీళ్ళకి ఏట్ లేవు. ఈ బొమ్మలు చూడంగానే బొమ్మలు కావాలన్నారు. ఏంటది? డెడ్ పూల్ కీ చైనా? నువ్వు కెప్టెన్ అమెరికా కీ చైన్, ఇద్దరికి 200 అయిపోయింది షాపింగ్. ఇప్పుడైతే ఇంకా శ్రీ లెదర్స్ కి వెళ్తాము. ఇంకా శ్రీ లెదర్స్ కి అయితే వచ్చేసామన్నమాట. ఇంక ఈ షాప్ లో ఎప్పుడు చూసినా సరే ఫుల్ జనాలు ఉంటారు. లాస్ట్ ఇయర్ లో మేము వచ్చాము, అప్పుడు జనాలు ఉన్నారు, ఇప్పుడు కూడా ఫుల్ జనాలు ఉన్నారు అనమాట. షూలు, హీల్స్, ఫ్లాట్, బెల్ట్ ఇలాగా మనకి ఏ రకం చెప్పులు కావాలన్నా సరే మాక్సిమం ఎక్కడైతే దొరికిపోతాయి. ఈ షాప్ లో జనాలు చూస్తే చెప్పులు ఏమన్నా ఫ్రీగా ఇచ్చేస్తున్నారా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా ఫుల్ క్రౌడ్ తోనే ఉంటది ఈ షాపు. ఈ షాప్ లో క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ప్రైజెస్ కూడా వర్త్ అనిపిస్తాయి. ఈ బ్రౌన్ కలర్ అయితే నేను అడిగాను, ఈ బ్రౌన్ కలర్ అయితే సైజ్ లేదంట. సేమ్ డిజైనే కాకపోతే కలర్ వేరే అనమాట. ఈ కలర్ అయితే ఇచ్చారు, ఇదైతే నాకు కరెక్ట్ సరిపోయింది. అదే చూస్తున్నా తీసుకోవాలా వద్దా అనేసి. చాలా రకాలు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న చెప్పుల్లో మనకు సైజ్ సరిపోకపోతే వాళ్ళకి చెప్తే మన సైజ్ అయితే ఇస్తారనమాట. చెప్పులు అయితే తీసుకున్నా, ఇంక బ్యాగులు చూడడానికి వచ్చాను అనమాట. ఆల్రెడీ స్లింగ్ బ్యాగ్ అయితే ఉంది, నార్మల్ బ్యాగ్ తీసుకుంటా. జనాలు చూడండి మామూలుగా లేరు, ఎక్కడికి వెళ్ళాలన్నా సరే విపరీతంగా ఉన్నారు జనాలు. మీ ముగ్గురం అయితే కూర్చున్నాము, మాధవి చెప్పులు చూసుకుని వస్తానండి. మేము ఎక్కడికైనా వెళ్తే పిల్లలతోనే వెళ్తాం కాబట్టి కాస్త పెద్ద సైజ్ బ్యాగే కావాలి మనకి. చిన్న చిన్న బ్యాగులు అయితే అసలు పట్టవు. ఏదో అలాగా ఒక గంట మార్కెట్ కి వెళ్ళి వచ్చేస్తే స్లింగ్ బ్యాగ్ ఓకే, గానీ బయటకి ఎక్కడికైనా వెళ్ళాలంటే మాత్రం ఇదిగోండి ఇలాంటి సైజులు బ్యాగులు కావాలి. ఆల్రెడీ నా దగ్గర బ్లూ కలర్ బ్యాగ్ అయితే ఉంది, అందుకే ఈసారి అయితే బ్లూ కలర్ తీసుకోవాలనుకోవట్లేదు. నేను ఈ హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీని కాస్ట్ 2000. ఎలాగుందో కామెంట్ చేయండి, నాకు బాగా నచ్చింది. ఆల్రెడీ మా పిల్లల దగ్గర అయితే ఈ షూలు ఉన్నాయి అనమాట. సేమ్ మ్యాచింగ్ అంటున్నారు, పోల్చేశారు. సేమ్ లాస్ట్ టైం కూడా ఇక్కడే తీసుకున్నాం మా పిల్లలకి షూలు. మళ్ళీ ఇప్పుడు కూడా ఏవో ఒకటి చూద్దామని అయితే వచ్చాము. పిల్లలకు కూడా చాలా రకాలు ఉన్నాయి, ఇంకా అందులోనూ ఆడపిల్లలకి అయితే సూపర్ గా ఉన్నాయి. ఇవైతేనే పిల్లలకు ఫ్రీగా ఉంటున్నాయి అనమాట. ఈజీగా తీయడానికి, వేయడానికి, బయటకి ఎక్కడికి వెళ్ళడానికి అయినా సరే బాగున్నాయి. అయితే మార్కెట్ లో తీసుకున్నాము, మా పిల్లలు వేసుకున్నవి ఒక్కొక్క జత 500 అయ్యాయి. అప్పుడు ఖాదిమ్స్ లో తీసుకున్నాము. ఇప్పుడైతే శ్రీ లెదర్స్ లో చూస్తున్నాం. ఇద్దరికి ఒకేలాంటివి 2 జతలు అయితే తీసుకున్నాము. ఇక్కడైతే ఒక జత 310 రూపాయలు. అప్పుడు మార్కెట్ లో మా పిల్లలకు తీసుకున్నాము 500. కనుచూపు మేరలో ఉన్నారు జనాలు. ఈ మార్కెట్ కూడాను మన కోపకొండలో గానీ చాలా ఉంది తిరగడానికి. అతను పైన వేస్తున్న కుర్తీ కాకుండా కింద మల్టీ కలర్స్ లో ఉన్న కుర్తీ ఒకటి తీసుకున్నాను. కాస్ట్ 650 చెప్పారు, ఇంకా తగ్గించలేదు. ఇంకా రూమ్ కి అయితే వచ్చేసామన్నమాట. నడుచుకుని వెళ్ళాము, నడుచుకుని వచ్చేసాము. మధ్యాహ్నం తిన్నది, తెల్లారి తిన్నది అన్ని అరిగిపోయి ఉంటాయి. కాళ్ళు నొప్పులు, తర్వాత చేతులు కూడా. ఇవన్నీ లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. ఇవన్నీ మోసుకొని రావాలి కదా, ఎక్కువేమీ కొనలేదు. నేనైతే ఒక జత చెప్పుల జత, తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నా. మా పిల్లలకు కూడాను ఇద్దరికి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క జత చెప్పులు. ఇంకా అంతే, ఇంకేం తీసుకున్నామే.
అంతే హ్యాండ్ బ్యాగ్. నేను ఒక డ్రెస్ టాప్, ఓన్లీ ఒక టాప్ తీసుకున్నాను అంతే, ఇంకేమి తీసుకోలేదు అనమాట. మెయిన్ తిరగడానికి ఓపిక లేకుండా అయిపోయింది మాకు, లేకపోతే నాకైతే ఇంకా కొనాలని ఉంది కానీ ఇంకా టైం కూడా 8:30 అయిపోయింది. నేను ఇంకా ఏదైనా జ్యువెలరీ ఏమన్నా చూద్దాం అనుకున్నా కానీ ఏం చూడలా. తర్వాత కుకింగ్ రిలేటెడ్ ఏమైనా మంచి 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 ప్లేట్స్ అట్లాగా ప్లేటింగ్ కి మంచిగా ఉంటాయి, అట్లాంటివి ఏమైనా తీసుకుందామా అవన్నీ అనుకున్నా గానీ ఏం చూడలేదు. కాల్ పీకేస్తాను, అందుకే ఇంటికి వచ్చేసాము. నువ్వు వాడుకో ఎలాగో ఎక్కువ ఇంకా కారు బొమ్మలు గట్రా కనబడలేదు మనం కాబట్టి. 4,000. నీ హ్యాండ్ బ్యాగ్ 2,000. నా హ్యాండ్ బ్యాగ్ ఒక్కటే 2,000, నా చెప్పులు 300, పిల్లల చెప్పులు 300, ఒక డ్రెస్ 600 అంతే. అవేమో 100 ఇలా పెట్టుకో ఎన్నైనాయి. ఇంకోటి వెళ్ళలేదు, నేను సాటిస్ఫై అవ్వలేదు. బట్ ఏం చేస్తాం, ఇంకా తప్పదు, అయిపోయింది. ఇంకా రూమ్ కి వచ్చేసిన తర్వాత అందరము డ్రెస్సులు అయితే చేంజ్ చేస్తాము. మా పిల్లలకి మాత్రం మేమే ఉంచేస్తున్నా, కింద జీన్స్ తీసి నార్మల్ నైట్ ప్యాంట్ వేస్తాను. ఇంకా మా బావ అయితే ఫుడ్ ఆర్డర్ చేశారనమాట, రూమ్ కి తీసుకుని వచ్చి ఇచ్చేస్తారు. ఇంకా అది వచ్చే లోపల మా బావ అయితే ఒక స్లీప్ వేశారు. మధ్యాహ్నం పడుకోలేదు, మా ముగ్గురమే పడుకున్నాం కదా, అందుకే ఇప్పుడైతే కాసేపు పడుకున్నారు. ఏం చేస్తున్నారమ్మా? ఇయర్ రింగ్స్ లో పెట్టుకుంటున్నారా? ఆహా. ఇంకా ఫుడ్ అయితే వచ్చేసింది, తీసుకుని వచ్చి అయితే ఇక్కడ పెట్టేశారనమాట. మా బావకి అయితే పడుకొని లేపాను, లెగ్సారు. ఈ రోజు మా డిన్నర్ లోకి ఏమేమి ఆర్డర్ చేసాము అంటే, ఇదైతే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ లాగా ఉంది, అన్ని ఉన్నాయన్నమాట. ఇదైతే వైట్ రైస్, ఇంక ఇది కూడా వైట్ రైసే. ఇది మష్రూమ్ కర్రీ అనుకుంటా, మష్రూమ్ కర్రీ అనమాట. ఇది పప్పు అనుకుంటా, ఇదైతే కప్పు రావట్లేదు, చాలా టైట్ గా పట్టేసింది. ఇదిగోండి ఇదనమాట పప్పు. ఇది ఈ రోజు మా డిన్నర్ లోకి ఆర్డర్ చేసాము, తినద్దామా? మేము 8:45 ఆ టైంకి ఆర్డర్ చేసామన్నమాట. ఇప్పుడు టైం అయితే 10 అయిపోవచ్చింది. ఇప్పుడైతే తీసుకుని వచ్చారు ఫుడ్. నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసింది, అందుకోసమనే ఈ రోజు అయితే వెజ్ అయితే చెప్పామన్నమాట. ఇంకా మా పిల్లలకి అయితే నేనే తినిపించేస్తాను. మా బావ అయితే అక్కడ సోఫాలో కూర్చొని తినేస్తున్నారు. టేస్ట్ ఎలాగుంది? టేస్ట్ అయితే బానే ఉందంట. ఇంక ఇది ఈ రోజు వ్లాగ్. ఈ వ్లాగ్ ఎంతటితో సమాప్తము. ఇంకా రేపు కుదిరితే వేగంగా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకేమన్నా 1-2 ప్లేసులు కవర్ చేస్తే కవర్ చేసి ఇంకా అటు నుంచి అట్ట వెళ్ళిపోతాము. హోటల్ చెక్అవుట్ చేసేసి ఓన్లీ ఒక్క నైట్ కే ఈ హోటల్ బుక్ చేశారనమాట మా బావ. ఎలా ఉందమ్మా కలకత్తా ట్రిప్? ఎలా ఉంది? ఏం చూసావు? ఫుడ్ తిన్నాను, చూసాను కాదు. ఎక్కడికి వెళ్ళాం? ఈకో పార్క్ వెళ్ళాం. ఇంకా నికో పార్క్ అని కూడా ఉంటది, అక్కడ అన్ని కూడాను వాటర్ గేమ్స్, తర్వాత మంచి మంచి అడ్వెంచర్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అక్కడికి వెళ్తే బాగుండు, అదొకటి వెళ్ళలేదు. నీకు ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్తాము. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ అయితే ఫుల్ ఉన్నారు. క్రిస్మస్ అయిపోయింది, ఇంకా న్యూ ఇయర్ వరకు ఇలానే ఉంటారు. అస్సలు ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్. ఆ జూడియోలో క్రౌడ్ ఉన్నారు, తర్వాత ఎక్కడికి వెళ్ళినా సరే క్రౌడ్. అందుకే పెద్దగా ఇంకా న్యూ మార్కెట్ కూడా ఎక్కువ తిరగలేకపోయినాము. మాకు కాలు నొప్పులు వచ్చేసినాయి. చెప్పులు బ్యాగులు కొనేసాం కదా, ఒకటి లగేజ్ ఎక్కువైపోయింది, అది మోసుకొని అయితే ఇంక తిరగలేక వచ్చేసాము. మేము వేరే లెమన్ ట్రీలో ఉన్నాం కదా, అక్కడైతే 2 సెపరేట్ బెడ్లు ఇచ్చారనమాట. ఇక్కడైతే ఒక్కటే బెడ్ ఇచ్చారు. మా బావ కదా, ఈ బెడ్ లో మీ ముగ్గురు పడుకోండి, నాకు స్పెషల్ బెడ్ కావాలంటే ఇదిగోండి స్పెషల్ బెడ్ అయితే ఇప్పుడే అరేంజ్ చేశారనమాట. మా బావకి స్పెషల్ బెడ్, మా ముగ్గురికి నార్మల్ ది. ఏం చేస్తాం, అడ్జస్ట్ అయిపోతాము. మొత్తం అరేంజ్ చేస్తారనమాట. బెడ్షీట్ పరిచేసి 2 పిల్లలు కప్పుకోవడానికి దుప్పటి అన్ని ఇచ్చేసారు. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్న పెద్దడు? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ నొక్కండి. ఓకే, సీ యూ టుమారో.